హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదండీ! అరుణాచలం వ్లాగ్ అండి. ఇదైతే అరుణాచలం వీడియో. ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే కాణిపాకం వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండీ! అనపత్తి టు కాణిపాకం మేము ఏ ఏ ట్రైన్స్‌కెళ్ళాము అనేసి అయితే అప్లోడ్ చేశాను కదా వీడియోలో. ఈ వీడియో అయితే అరుణాచలం వీడియో అండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. మేమైతే శివ సన్నిధిలో అయితే రూమ్ అయితే తీసుకున్నామండి. స్టేషన్ దగ్గర నుంచి రూమ్ వరకు అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటో అయితే కట్టించుకొని శివ సన్నిధి దగ్గరికైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా! రూమ్ కోసం అయితే లోపలికైతే వెళ్తున్నాము. రూమ్ అంతా కూడా చాలా నీట్‌గా అయితే ఉందండి. మార్నింగ్ టిఫిను, అలాగే ఆఫ్టర్‌నూన్ భోజనం, నైట్ భోజనం ఈ 3 కూడా అయితే రూమ్ వాళ్ళే పెడతారండి. అంటే శివ సన్నిధిలోనే అయితే పెడతారు. రూమ్‌తో పాటు ఫుడ్ కూడా అయితే కలిపి అయితే తీసుకుంటారండి బిల్లు. ఆ రోజు నైట్ అయితే రైసు, కర్రీ అలాగే రసం, పెరుగు అయితే పెట్టారండి. దాని తర్వాత ఎర్లీ మార్నింగే అయితే లేచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నామండి. అరుణాచలం గుడి దగ్గరికి. మేముండే రూమ్‌కి, టెంపుల్‌కి అయితే దూరం అయితే ఎక్కువండి. అందుకనేసి ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటోలో అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదండీ! మేమెళ్ళే టైంకే అయితే ఇంకా చాలామందయితే తిరుగుతున్నారు. గిరి ప్రదక్షిణాలయితే చేస్తున్నారు. మేమైతే 3:30కి అయితే వెళ్తున్నామండి టెంపుల్ దగ్గరికి. మేము గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేటప్పటికైతే 3:40 అయిందండి. చూస్తున్నారు కదండీ! చాలామందయితే గిరి ప్రదక్షిణాలయితే చేస్తున్నారు. మేము కూడా అందరూ అయితే గిరి ప్రదక్షిణాలయితే చేశామండి. వ్యాన్ మీద కాకుండా అయితే నడిచి అయితే గిరి ప్రదక్షిణాలయితే చేశాము పిల్లలతోటి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. అన్ని లింగాల్ని కూడా అయితే వీడియో అయితే తీశానండి. మొత్తం అంతా 14 కిలోమీటర్లండి గిరి ప్రదక్షిణ. మొత్తం అంతా అయితే కాలినడకలతో అయితే తిరిగామండి అందరూని. ముందైతే గుడి దగ్గరికైతే ఎళ్లి దీపం అయితే ఎలిగించుకొని, తర్వాత బొట్లయితే పెట్టించుకొని, కొబ్బరికాయ అయితే కొట్టి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశామండి ప్రదక్షిణాలు చేయడం. ఈ 14 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొండలను ప్రదర్శనలు చేయడం వల్ల చాలా మంచిది అని అయితే భావిస్తారండి. అత్యంత పుణ్యప్రదంగా అయితే భావిస్తారు. దీనివల్ల అయితే ఆత్మశుద్ధి కూడా జరుగుతుందని అయితే నమ్ముతారండి. అందుకే చాలామంది అయితే గిరి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. వీడియోలో అయితే చూడండి చాలామంది అయితే ఉంటారు. పిల్లలతో ఉన్నవాళ్ళు, అలాగే ముసలివాళ్ళు చాలామంది అయితే చేశారండి గిరి ప్రదక్షిణాలు. ప్రతిరోజు కూడా అయితే చాలామందైతే గిరి ప్రదక్షిణాలయితే చేస్తారండి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణాలయితే చేస్తారండి. పౌర్ణమి రోజుల్లో అయితే చాలా మంచిదని అయితే భక్తులందరూ నమ్ముతారు. ఈ అరుణాచలం క్షేత్రం అనేది పంచభూతలింగ క్షేత్రాల్లో అయితే ఒకటండి. గిరి ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే మనకి అష్టలింగాలయితే కనిపిస్తాయండి. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారండి. అరుణాచలం అంటే అర్థం ఏంటో చెప్తున్నానండి. అరుణ అంటే ఎరుపండి అంటే అగ్ని. అచల అంటే కదలనిది అంటే కొండ. అంటే ఎర్రని అగ్నిపర్వతం అని అర్థమండి. అరుణాచల కొండని శివస్వరూపంగా అయితే భావిస్తారండి. అందుకే భక్తులు 14 కిలోమీటర్లయితే కాలినడకలతో అయితే చుట్టూ గిరి ప్రదక్షిణాలయితే చేస్తారండి. దీనివల్ల అయితే పాపాలైతే తొలగిపోతాయని అయితే నమ్ముతారండి చాలామంది. ప్రతి ఏటా అయితే కార్తీక మాసంలో కొండపైన భారీ జ్యోతినైతే వెలిగిస్తారండి. దీనిని చూడడానికి లక్షలాది భక్తులైతే వస్తారు. చూస్తున్నారు కదండీ! మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడైతే సాక్సులు, అలాగే కర్చీఫ్‌లు అన్నీ అయితే అమ్ముతున్నారండి. అంటే పిల్లలకి సాక్సులు గట్టా కూడా వేసైతే తీసుకెళ్ళొచ్చండి. కొబ్బరికాయలు, దీపాలు అన్నీ అయితే అమ్ముతున్నారు. మేమైతే వైషుకైతే సాక్సులైతే తీసుకున్నామండి.
ఇక్కడైతే బొట్లయితే పెట్టించుకుంటున్నాము. చూస్తున్నారు కదా! వినోద్ అయితే బొట్టయితే పెట్టించుకుంటున్నాడు. తర్వాత మేమందరూ కూడా అయితే బొట్లయితే పెట్టించుకున్నామండి. బొట్లయితే పెట్టించుకున్న తర్వాత దీపం అయితే వెలిగించుకొని తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకుని గిరి ప్రదర్శనాలు అయితే స్టార్ట్ చేసామండి. ఖుషికి కూడా అయితే పెట్టిస్తున్నాము. ఇక్కడ ప్రధాన లింగం అయితే అరుణాచలేశ్వరుడండి. అగ్నిలింగం రూపంలో అయితే పూజలు అందుకుంటారు. చూస్తున్నారు కదండీ! ఎంతమంది అయితే ఉన్నారో 3:30 ఆ టైంకి అండి. చాలామంది అయితే ఉన్నారు. ఎంత అదృష్టం చేసుకుంటేనే కానీ అరుణాచలం అయితే రాలేము అంటారు కదండీ! మేమైతే దీపం అయితే వెలిగిస్తున్నామండి. దండం అయితే పెట్టేసుకుని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్న తర్వాత గిరి ప్రదర్శనాలు అయితే స్టార్ట్ చేసామండి. చూస్తున్నారు కదండీ! చాలామంది అయితే ఉన్నారు. మనం అరుణాచలంలో గిరి ప్రదర్శనాలు చేసేటప్పుడు అష్టలింగాలు అయితే కనిపిస్తాయండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమాలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం. ఈ లింగాలన్నీ కూడా అయితే మనకి గిరి ప్రదర్శనాలు చేసేటప్పుడు అయితే కనిపిస్తాయండి. వీటిని దర్శించుకుంటూ అయితే గిరి ప్రదర్శనాలు అయితే చెయ్యాలి. నేను ప్రతి లింగం దగ్గర కూడా అయితే వీడియో అయితే తీసానండి. మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మనం గిరి ప్రదర్శనాలు చేసే దారంతా కూడా చాలా గుడులైతే ఉంటాయండి. గుడులు అలాగే తినడానికైతే చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్ కూడా అయితే ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ కూడా అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి. ఇంద్రలింగం అంటే ఇంద్రునిచే ప్రతిష్ఠించబడుతుందండి. అగ్నిలింగం అంటే అగ్నిదేవునిచే ప్రతిష్ఠించబడుతుందండి. యమలింగం అంటే యమునిచే ప్రతిష్ఠించబడుతుందండి. నైరుతిలింగం అంటే నైరుతి అధిపతిచే ప్రతిష్ఠించబడుతుందండి. వరుణలింగం అంటే వరుణదేవుడిచే ప్రతిష్ఠించబడుతుందండి. వాయులింగం అంటే వాయుదేవునిచే ప్రతిష్ఠించబడుతుంది. కుబేరలింగం అంటే కుబేరునిచే ప్రతిష్ఠించబడుతుందండి. ఈశాన్యలింగం అంటే ఈశాన్యునిచే ప్రతిష్ఠించబడుతుందండి. ఈ 8 లింగాలను దర్శించుకోవడం గిరి ప్రదర్శనలో ఒక భాగమండి. అరుణాచలంలో ప్రధానంగా 8 దిశలలో 8 లింగాలు కొలువై ఉన్నాయండి. మేమైతే చూస్తున్నారు కదండీ! ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. వైష్ణునైతే వాళ్ళ తాతయ్య అయితే ఎక్కించుకున్నారండి. చూస్తున్నారు కదా! భుజాల మీద అయితే ఎక్కించుకున్నారు వైష్ణుని. ఇక్కడైతే లింగాలన్నీ అయితే ఉంటాయండి. అంటే మనం ఎంత దూరం నడిస్తే ఏ లింగం ఉంటది అనేసి అయితే ఉంటదండి. ఎన్నో కిలోమీటర్లు ఉన్నాయి అనేది అయితే దాని మీద అయితే ఉంటదండి. వైషు అయితే చూస్తున్నారు కదా! పరుగులెట్టేస్తుంది. ఇక్కడైతే కొంతసేపు వినోద్ అయితే ఖుషీనైతే ఎక్కించుకున్నాడండి భుజాల మీద. అలా అందరూ కొంచెం 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 సేపు అలా అయితే ఎత్తుకున్నామండి. వైషు అయితే చాలా మటుకైతే నడిచేసిందండి. చూస్తున్నారు కదండీ! అగ్నిలింగం అండి. అగ్నిలింగం దగ్గరికైతే వచ్చామండి. ప్రతి దిక్కున కూడా దీపాలైతే వెలిగించుకుంటున్నారండి. ఫోన్ ఎలౌ లేదండి. ఎక్కడ కూడా ఏ లింగం దగ్గర కూడా ఫోను ఎలౌ లేదు. వీడియోస్ తీయకూడదు అని అయితే అన్నారండి. ఫోన్ అయితే లోపలికైతే పట్టుకెళ్ళిపోయి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశానండి. చూస్తున్నారు కదండీ! అగ్నిలింగం. అలా మనం గిరి ప్రదర్శనాలు చేసే దారంతా కూడా గుడులే అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా! మనకైతే చాలా రకాలైతే అమ్ముతారండి ఇక్కడ తినడానికి. ఇక్కడైతే గుడి దగ్గర అయితే దిష్టి తీసి నిమ్మకాయనైతే కాలుతో అయితే తొక్కుతున్నారండి. మంచిదనేసి వైషుకి కూడా అయితే తీయించామండి. చూస్తున్నారు కదండీ!
తర్వాత అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి. దండం అయితే బయట నుంచి అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడైతే మనకి ఎన్నో కిలోమీటర్లు నడిచామో అని అయితే ఉంటదండి. వినాయకుడి గుడి అండి ఇక్కడ. చూస్తున్నారు కదా! ఇక్కడి నుంచి కూడా అయితే గిరి ప్రదర్శనాలు అయితే మొదలు పెడతారంటండి. ఫస్ట్ అయితే ఇంద్రలింగం అయితే చూపించాను కదండీ! తర్వాత అగ్నిలింగం అయితే చూపించాను. ఇప్పుడైతే యమలింగం దగ్గరికైతే ఎళ్తున్నామండి. ఎళ్ళే దారంతా కూడా ఫ్రూట్స్ గటా అయితే ఉన్నాయండి. డ్రింకులు, ఫ్రూట్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఎర్లీ మార్నింగే కూడా అయితే గాజులు అవన్నీ కూడా అయితే అమ్ముతున్నారండి. కొబ్బరికాయ నీళ్ళు అన్నీ అయితే ఉన్నాయి. టిఫిన్‌లు గట్టా అన్నీ చేసి కూడా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చండి. చాలామంది అయితే టిఫిన్‌లు అన్నీ కూడా అయితే చేసేసారు. చూస్తున్నారు కదా! ఎక్కువైతే కొబ్బరి నీళ్ళు అయితే ఉన్నాయండి. స్వీట్ కార్న్ అన్నీ అయితే అమ్ముతున్నారు. మనకైతే దారి పొడుక్కు కూడా అయితే స్వామీలైతే ఉంటారండి. డబ్బులు అడుగుతూ అయితే స్వామీలైతే ఉంటారు. మనం గిరి ప్రదర్శనాలు చేసే దారంతా కూడా అయితే ఉంటారండి. ఇక్కడైతే మనకి చిన్న పిల్లలతో అయితే ఎళ్ళేటప్పుడు ఇబ్బందవుతది కదండీ! చిన్న పిల్లలకి వెహికల్స్ కూడా అయితే ఉన్నాయండి. మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి అన్నీ అయితే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదండీ! ఇలా అయితే అందరూ డబ్బులైతే అడుగుతున్నారండి స్వామీలు. చాలామందయితే కొబ్బరి నీళ్ళు అన్నీ అయితే తాగుతున్నారు. అలాగే మోక్ష మార్గం దగ్గరికి కూడా అయితే వెళ్ళామండి. మోక్ష మార్గం దగ్గర అయితే మాకు టైం అయితే ఎక్కువైతే పట్టేసింది. మోక్ష మార్గం దగ్గర అయితే చాలామందయితే ఉన్నారండి. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మాకైతే ఆ లైన్‌లోనే గంటన్నర అయితే పట్టిందండి టైము మోక్ష మార్గం దగ్గర. మనం 14 కిలోమీటర్లయితే గిరి ప్రదర్శనాలయితే చేస్తాం కదండీ! మనకి సూర్యలింగం తర్వాత అయితే వస్తదండి మోక్ష మార్గం. అరుణాచలం వెళ్ళిన భక్తులు తప్పకుండా అయితే ఈ మోక్ష మార్గం ద్వారా ప్రయాణించి శివానుగ్రహం పొందాలని అయితే కోరుకుంటారండి. అరుణాచలంలోని మోక్ష మార్గం లేదా మోక్ష ద్వారం అనేది గిరి ప్రదర్శన మార్గంలో సూర్యలింగం సమీపంలో ఉండే ఒక చిన్న ఇరుకైన గృహ వంటి మార్గం అండి. చూస్తున్నారు కదండీ! ఇప్పుడైతే యమలింగం దగ్గరికైతే వచ్చామండి. ప్రతి లింగం దగ్గర కూడా చాలామందయితే ఉన్నారండి. చూస్తున్నారు కదండీ! యమలింగం దగ్గరైతే దర్శనం అయితే చేసుకున్న తర్వాత అయితే నిరుతి లింగం దగ్గరికైతే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదండీ! యమలింగం దగ్గరైతే దర్శనం అయితే అయిపోయిందండి. ప్రతి గుడి దగ్గర కూడా అయితే ఇలా దీపాలైతే వెలిగిస్తున్నారండి. ప్రతి లింగం దగ్గర కూడా. వెళ్ళే దారంతా కూడా అయితే ఉన్నాయండి సాక్సులు అన్నీ కూడా. చాలామందయితే సాక్సులు కూడా యేసుకొని అయితే గిరి ప్రదర్శనాలయితే చేస్తున్నారండి. మనం గిరి ప్రదర్శనాలు చేసే దారంతా కూడా వాటర్ కూడా ఉన్నాయండి. ఉచితంగా వాటర్ కూడా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు అన్నీ కూడా అయితే అమ్ముతున్నారండి. అలాగే వాటర్ మిలోను అన్నీ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాటు, నిమ్మ సోడా అన్నీ అయితే అమ్ముతున్నారండి. ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదండీ! మనం ఇంకా ఎన్నో కిలోమీటర్లు వెళ్ళాలి అనేసి అయితే బోర్డండి. మాకైతే దర్శనం కూడా చాలా టైం అయితే పట్టేసిందండి లైన్‌లోని. చాలామందయితే ఉన్నారు. ప్రదర్శనాలయితే చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా టైం అయితే పట్టేసింది. ఎక్కువైతే మోక్ష మార్గం దగ్గరైతే టైం అయితే పట్టిందండి. గంటన్నర అయితే పట్టింది.
మనకైతే వెళ్ళే దారంతా కూడా అయితే మసాజ్ మిషన్స్ కూడా అయితే ఉన్నాయండి మసాజ్ చేసుకోవడానికి. 50, 30 అలా అయితే తీసుకుంటున్నారండి మసాజ్ చేయించుకున్నందుకు. లెగ్స్ మసాజ్ మిషన్స్ కూడా అయితే ఉన్నాయండి. ఇలా అయితే మనం వెళ్ళే దారంతా కూడా అయితే ఒక టెంపుల్స్ అయితే అలా ఉంటానే ఉన్నాయండి. గిరి ప్రదర్శనాలు చేసే దారంతా కూడా చాలా రకాల గుడులైతే ఉన్నాయండి. చూస్తున్నారు కదా! కొంతసేపయితే వైష్ణవినైతే ఎత్తుకొని గిరి ప్రదర్శనాలయితే చేస్తున్నానండి. తర్వాతయితే ఏం లింగము అనయితే అలా బోర్డ్స్ అయితే ఉన్నాయండి. మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లెళ్తే ఏ లింగం ఉంటుంది అనయితే మొత్తం అంతా అయితే మనకిక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయండి. గిరి ప్రదర్శనాలు చేసే దారిలోనే అయితే బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చిన్న పిల్లలతో నడడానికి ఇబ్బందవుతది కదండీ! ఇలా బేబీస్‌కి ఇవి కూడా అయితే రెంటల్‌కయితే ఇస్తున్నారండి ఇక్కడ. ఇక్కడైతే కీరా, వాటర్ మిలన్ అన్నీ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదండీ! చాలామందయితే ఉన్నారు. ఇక్కడైతే టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదండి. బయట నుంచి అయితే దండం అయితే పెట్టేసుకున్నాము. మిడ్‌నైట్ కూడా అయితే చేస్తారంటండి గిరి ప్రదర్శనాలు 12 ఆ టైంకి కూడా అయితే చేస్తారంట. మేమైతే 3:30కి అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడైతే అత్తయ్య గారైతే వైష్ణవినైతే ఎత్తుకున్నారు. చూస్తున్నారు కదా! కొంచెం సేపయితే వైషు అయితే నడిచిందండి. తర్వాతయితే నేను కొంతసేపు, అత్తయ్య గారు కొంతసేపు, మావయ్య గారు అలా అందరూ అయితే కొంచెం కొంచెం సేపయితే ఎత్తుకున్నామండి. చూస్తున్నారు కదండీ! మనం నడిచే దారంతా కూడా అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చాలామందయితే ఆటోల మీద కూడా అయితే గిరి ప్రదర్శనాలయితే చేస్తున్నారండి. అంటే ఓన్లీ ఆటోల మీదయితే గిరి ప్రదర్శనాలు చేస్తూ లింగాల దగ్గరైతే ఆగి, లింగాలనైతే దర్శించుకుని అలా ఆటో మీదయితే వెళ్తున్నారండి. ఇలా కాలినడకల మీద చేసేవాళ్ళు కూడా అయితే చాలామందయితే ఉన్నారండి. చూస్తున్నారు కదా! మనమైతే ఎక్కడి దాకా వచ్చాము, ఇంకా ఎంత దూరం ఉంది అనేదయితే ఆ బోర్డు మీదయితే ఉంటదండి. కొంతసేపయితే ఇక్కడైతే కూర్చున్నాము. తర్వాతయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేసామండి గిరి ప్రదర్శనాలు. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగులు అన్నీ కూడా అయితే అమ్ముతున్నారండి. హ్యాండ్ బ్యాగులు, గాజులు అన్నీ అయితే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే ఫ్రూట్స్ అలాగే షాప్స్ కూడా అయితే ఉన్నాయండి ఓపెన్ చేసి ఆ టైంకి కూడా. వైషు అయితే వాళ్ళ తాతయ్య మీద ఎక్కైతే డాన్స్ ఏస్తుందండి. పిల్లల్నందరూ కొంచెం కొంచెం సేపయితే ఎత్తుకోవడం వల్ల అయితే పెద్దగా ఇబ్బందిగా అయితే లేదండి. గిరి ప్రదర్శన అయితే చాలా అయితే కంప్లీట్ అయిందండి. మనకైతే వెళ్ళే దారంతా కూడా కూర్చోవడానికి కూడా అయితే ప్లేసెస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే మిషన్‌లండి. లెగ్ మసాజ్ మిషన్స్ 50 రూపీస్, 30 రూపీస్ అలా అయితే తీసుకుంటున్నారండి. కాళ్ళకైతే మసాజ్ అయితే చేస్తున్నారు. వరుణ లింగం దగ్గరికైతే వెళ్తున్నామండి. వైషు అయితే కొంచెం సేపు నడిచేది, కొంచెం సేపు అయితే ఎత్తుకోమనేది.
ఇక్కడైతే ఇయర్ రింగ్స్, దండలు అన్నీ అయితే ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్స్ చాలా అయితే ఉన్నాయి. మనకి దారి పొడుగునా కూడా అలా షాప్స్ అన్నీ అయితే ఉన్నాయి. గిరి ప్రదర్శన చాలామందైతే ఎర్లీ మార్నింగ్ అయినా లేదంటే మిడ్‌నైట్ అయినా చేస్తారండి. అప్పుడైతే వెహికల్స్ అయితే పెద్దగా రావు కాబట్టి ఎక్కువైతే ఇబ్బందుండదు. అంటే ఇదంతా రోడ్డు కాబట్టి వెహికల్స్ అలా వస్తా ఉంటాయండి. అందుకనేసి ఎర్లీ మార్నింగ్ అన్నా లేదంటే మిడ్‌నైట్ అయినా ఎక్కువ మందైతే చేస్తారండి. చూస్తున్నారు కదండీ! ప్రతి గుడి దగ్గర అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశానండి. తర్వాత అయితే వాయులింగం అండి. వాయులింగం దగ్గరికైతే వెళ్తున్నాము. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూడా మోక్ష మార్గం నుంచి అయితే బయటికైతే వచ్చేస్తారంటండి. నేనైతే ఫస్ట్ టైమ్ అండి అరుణాచలం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. మా వారైతే ఇప్పటికి 2 టైమ్స్ అయితే ఎళ్లారండి. నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఈ గుడి దగ్గరైతే రుద్రాక్షాలైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే రుద్రాక్షాలైతే ఫ్రీగా అయితే ఇచ్చారు. అలా మనకి వెళ్ళే దారంతా కూడా అయితే గుడులైతే ఉన్నాయండి. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. చూడ్డానికి ఆ కొండలు గట్ట అయితే చాలా బాగున్నాయండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చల్ల చల్లగా చాలా బాగుందండి. గిరి ప్రదర్శనాలు చేసేటప్పుడు టిఫిన్స్ గట్ట అయితే ఏస్తున్నారండి ఇక్కడ. చూస్తున్నారు కదండీ! కొండలైతే ఎంత బాగా కనిపిస్తున్నాయో ప్రదర్శనలు చేసే దారంతా కూడా. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అయితే అమ్ముతున్నారండి. చాలా టెంపుల్స్ అయితే ఇంకా టైంకి అయితే ఓపెన్ చేయలేదండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా టెంపుల్స్ అయితే క్లోజ్ చేసి అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియో అయితే తిరుపతి వీడియో అలాగే జపాలి టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లాస్ట్ వీడియో అయితే కాణిపాకం వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళైతే చూసేయండి. కాణిపాకం టెంపుల్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుందండి. వీడియో అంతా తీశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా అయితే చూసేయండి. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అన్నీ అయితే అమ్ముతున్నారు. వైషు వాళ్ళ డ్యాడీ అయితే చూస్తున్నారు కదండీ! గిరి ప్రదర్శనాలు అయితే చేసేస్తున్నారు మాకంట ఫాస్ట్‌గా. వైషు అయితే మా చేతులైతే పట్టుకొనైతే నడుస్తుందండి. సాక్సులైతే ఏసేసాము వైషుకి. వాయులింగం దగ్గరికైతే వెళ్తున్నామండి. క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా ఎంత బావుందో. వాయులింగం కూడా క్లోజ్ చేసి అయితే ఉందండి. ఇంక బయట నుంచి అయితే అందరూ దండం పెట్టుకొని అయితే వచ్చేస్తున్నారు. మేము కూడా అలాగే బయట నుంచి దండం అయితే పెట్టుకొని అయితే మళ్ళీ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేశామండి.
షాప్స్ కూడా అయితే వెళ్ళే దారంతా కూడా ఎక్కువే అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా! బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి. ఇదైతే బట్టల షాప్ అండి. చూస్తున్నారు కదండీ! లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామందయితే ఉన్నారండి. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే అత్తయ్య గారు ఖుషీనైతే ఎత్తుకున్నారనేసి వైషు కూడా నన్నైతే ఎత్తుకోమంది. తర్వాత వాళ్ళ నాన్న ఎత్తుకుంటే వీడియో అయితే తీస్తాననేసి వీడియోలో చూసి అయితే ఎక్కిరిస్తుందండి. ఇక్కడైతే కోతులైతే చాలా కోతులైతే ఉన్నాయండి. చూస్తున్నారు కదండీ! కోతులైతే చాలా కోతులైతే ఉన్నాయి. ప్రతి దిక్కున కూడా ఫోటోస్, వీడియోస్ ఎలౌ లేదన్నారు కాబట్టి అయితే జూమ్ చేసి అయితే తీసానండి. క్లారిటీగా అయితే రాలేదు వీడియో. జూమ్ చేసి అయితే తీసాను వీడియో. దూరంగా ఉండి జూమ్ చేసి అయితే తీసాను. ఫోన్ ఎలౌ లేదన్నారు కాబట్టి. చూస్తున్నారు కదండీ! చాలా కోతులైతే ఉన్నాయి. ఖుషి అయితే కోతులను చూసి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. వైషు, ఖుషి కూడా. తర్వాత అయితే ఈశాన్యలింగం దగ్గరికైతే వెళ్తున్నామండి. ఇక్కడైతే మనకి ఎన్నో కిలోమీటర్లు ఉంది ఈశాన్యలింగం అనేసి అయితే బోర్డు అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి! చాలా కోతులైతే ఉన్నాయి ఆ చెట్ల మీద కట్టని. ఆ వైర్లు కూడా అయితే ఎక్కేసి అయితే ఆడుకుంటున్నాయి కోతులన్నీ. చూస్తున్నారు కదండీ! మోక్ష మార్గం దగ్గర అయితే లైన్ ఎంత లైన్ ఉందో. చాలా పెద్ద లైన్ అయితే ఉందండి మోక్ష మార్గం దగ్గర. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూడా ఆ మార్గం నుంచి బయటకైతే వచ్చేస్తారంటండి మోక్ష మార్గం నుంచి. ఇలా మోక్ష మార్గం నుంచి బయటికి రావడం వల్ల మోక్షం అయితే దక్కుతుంది అని అయితే నమ్ముతారంటండి. పాపాలన్నీ పోతాయి అని అయితే నమ్ముతారంట. మ్యాక్సిమం అరుణాచలం వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే మోక్ష మార్గం దగ్గరికి అయితే వస్తారంటండి.
వైషు అయితే వాళ్ళ తాతయ్య దగ్గర అయితే ఉందండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. మాకు ఈ మోక్ష మార్గం దగ్గర అయితే గంటన్నర అయితే పట్టేసిందండి. చాలామంది అయితే ఉన్నారు. చూస్తున్నారు కదండి. మోక్ష మార్గం నుంచి అయితే బయటకైతే వచ్చాక మళ్ళీ గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టామండి. వైషు అయితే వస్తుంది చూస్తున్నారు కదా. కొంచెం అయితే భయపడతా అయితే వచ్చిందండి. తర్వాత అయితే నేనైతే వస్తున్నానండి. వైషు అయితే పట్టుకుంటుంది నన్ను. తర్వాత మావయ్య గారు, ఖుషి, అత్తయ్య గారు అందరూ అయితే వచ్చేసాం. ముందైతే మా వారైతే వచ్చి మాకైతే వీడియోస్ అయితే తీస్తున్నారండి. ఖుషి అయితే ఏడుస్తుందండి భయమేసి. తర్వాత అయితే అత్తయ్య గారు అందరూ అయితే వచ్చేసామండి. మళ్ళీ గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము. చాలా దగ్గరలో అయితే ఉన్నామండి. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్‌లో దర్శనం అవ్వడానికైతే చాలా టైం అయితే పట్టేయిందండి మాకు. చాలామంది అయితే ఉన్నారు. లైన్ అయితే ఫాస్ట్‌గా కదిలేది కాదండి. ప్రతి లింగం దగ్గర కూడా అయితే వెలిగించుకునే వాళ్ళు దీపాలైతే వెలిగించుకుంటున్నారండి. మేమైతే ఇంకే లింగం దగ్గర కూడా దీపాలైతే వెలిగించుకోలేదండి. దర్శించుకుని అయితే బయటకైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా గుడి దగ్గరికైతే వచ్చేసామండి. అంత దూరము నడిచాక గుడి దగ్గరికొచ్చాక హ్యాపీనెస్సే వేరు కదా. చూస్తున్నారు కదా గుడి దగ్గరికైతే వచ్చేసామండి. లోపలైతే ఎక్కువ వీడియో అయితే తీయలేదండి. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అవే అయితే యాడ్ చేశాను. గిరి ప్రదర్శన అంతా చేసి లోపలికైతే వచ్చేటప్పటికి చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందండి. అంతా నడిచిందైతే మర్చిపోయి ప్రశాంతంగా దండం అయితే పెట్టుకున్నాము. చూస్తున్నారు కదండీ లోపల చాలా జనమైతే ఉన్నారు. ఎక్కువ వీడియో అయితే తీయలేదండి. ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. చూస్తున్నారు కదండీ దర్శనం అయితే అయిపోయింది. బయటికైతే వెళ్తున్నాము. బయట నుంచి అయితే చూడటానికి చాలా బాగుందండి. దర్శనం అయితే అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకుని రిటర్న్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుతున్నారండి. చూస్తున్నారు కదండీ బయటంతా అయితే కొండలతో అయితే చూడడానికి చాలా బాగుంది. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.